భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఆశయాల సాధన కోసం ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొంటారన్నారు భూమా అఖిల ప్రియ. తన తల్లి చనిపోయిన తర్వాత తనను ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలకు నన్ను అప్పగిస్తున్నాను తన తండ్రి చెప్పారని, అది ఇప్పుడు నిజమైందంటూ కంటతడి పెట్టారు. తాను తల్లిదండ్రులు లేని అనాథను కాదని, తనకు ప్రజల అండదండలు ఉన్నాయంటున్న అఖిల ప్రియతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాయలసీమలో ముఖ్య నేత భూమా నాగిరెడ్డికి లేరు. అయితే ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, భూమా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూమా మరణం తర్వాత ఆయన కుటుంబం ఏ విధంగా చేయబోతుంది, ఆయన బాటలో ఏ విధంగా నడవబోతుంది, ప్రజల సేవలో ఏ విధంగా తరించబోతున్నారు అనే విషయాలపై మాట్లాడడానికి మనతో భూమా కూతురు అఖిల ప్రియ ఉన్నారు. భూమా కుటుంబం ఆయన మృతి తరువాత తీరని శోక సముద్రంలో మునిగిపోయింది. అయినా సరే భవిష్యత్తుపై ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, భూమా మృతి ఎలా, ఆ లోటు మీరు ఎలా పూడుస్తారు? నాకు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ అడగడంతో నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను. ఆలగడ్డ కాన్స్టిట్యున్సీని ఎట్లా డెవలప్ చేయాలా, ఏ విధంగా నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా కుటుంబంని నమ్ముకున్న వాళ్ళని ఎలా వాళ్ళకి దగ్గరగా ఉండి పనులు చేయాలని ఒక ప్లానింగ్ చేసుకునే లోపలే నాకు ఇంకొక బాధ్యత పెట్టిపోయినారు. ఈసారి ఇది చిన్నది కాదు. నాకు అటు నంద్యాల ప్రజల్ని కానీ, కార్యకర్తలను కానీ, ఇటు ఆలగడ్డలో మా వాళ్ళని కూడా, రెండు వర్గాలని, రెండు కాన్స్టిట్యున్సీ ప్రజల్ని, కార్యకర్తల్ని నేను వాళ్ళకి భరోసా ఇచ్చి, నేను ఎక్కడ భయపడకుండా, ఎక్కడ కూడా నేను పనులు ఎక్కడ ఆపకుండా ముందుకెళ్ళాలంటే నాకు వీళ్ళందరి సపోర్టు, వీళ్ళందరి ప్రేమాభిమానం, ఇంతకుముందు ఏ విధంగా అయితే వీళ్ళు ధైర్యంగా నానున్నప్పుడు ఉన్నారో ఇప్పుడు ఇంకా 1000 రెట్లు ధైర్యంగా ఉండాలని కూడా మరి కార్యకర్తలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. శోభా నాగిరెడ్డి అనుకోకుండా అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇవాళ భూమా గుండెపోటుతో మృతి చెందారు. ఈ విపత్తును మీరు ఎలా భరించారు? ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదండి. కేవలం 3 సంవత్సరాల్లోనే అటు తల్లిని తండ్రిని పోగొట్టుకోవడం అంటే మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాము. కానీ ప్రజలు ఉన్నారు మాతోటి అనే నమ్మకంతో నేను ఈరోజు మరొకసారి ధైర్యంగా ముందడుగు వేస్తున్నాను. నాతోటి ప్రజలందరూ, కార్యకర్తలందరూ, అటు పార్టీ సపోర్ట్ తోటి మరి ఏదైతే భూమా నాగిరెడ్డి గారు ఆ నంద్యాల ప్రజలకి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా, అటు ఆలగడ్డ శోభా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు, అటు భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు రెండు నేను నెరవేరుస్తానని చెప్పి ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. శోభా తరువాత తండ్రి ప్రేమ ఉంది, తండ్రి భూమా నాగిరెడ్డి అండగా ఉన్నారని మీరు అనుకున్నారు. ఒక్కసారిగా ఆండ కూడా మీకు లేకుండా పోయింది. ఇప్పుడు మీరు కావచ్చు, మౌనికా ప్రియ కావచ్చు, జగత్ విఖ్యాత్ రెడ్డి కావచ్చు, మీ ముగ్గురు కూడా తల్లిదండ్రులైన అనాథలయ్యారు. ఇప్పుడు మీరు మీ కార్యకర్తలకు మీరు ఏ విధంగా అండగా ఉంటారు? వారి నుంచి మీరు ఏం ఆశిస్తారు? మేము ముగ్గురం ఎప్పటికీ అనాథలం అవ్వలేము. ఎందుకంటే మాకు నంద్యాల, ఆలగడ్డ ప్రజలందరూ మాతోటే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులని మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది ఈరోజు అర్థమైంది నాకు ఎందుకు చెప్తున్న వాళ్ళు అని. ఆ రోజు నన్ను అనౌన్స్ చేస్తున్నారు అని చెప్పి ఆలగడ్డ ఎమ్మెల్యేగా అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా కార్యకర్తలు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి నా కూతుర్ని ఇప్పుడు మీకు అప్పచెప్తున్నానని చెప్పి ఆ రోజు మా నాన్న చెప్పారు. ఈరోజు నిజమైంది. తప్పకుండా వాళ్ళ సపోర్ట్ తోటి నేను మరి అన్ని కార్యక్రమాలు నేను ముందుకు తీసుకెళ్తాను. ఏ విధంగా అయితే నానున్నారు అనే ఒక భరోసాతో నేను కూడా ముందడుగేశాను. వాళ్ళ ప్రేమాభిమానాలు, వారి ఆశీర్వాదాలు నాకు ఇప్పటికీ ఉంటుందని చెప్పి ఇంకా 1000 రెట్లు బలంతో నేను ప్రజలందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్తాను. శోభా నాగిరెడ్డి మృతి తర్వాత నీకు నేను అండగా ఉన్నానని భూమా నాగిరెడ్డి భరోసా ఇచ్చారు. ఆ ప్రేమను మీకు పంచారు. ఇప్పుడు ఒక్కసారి అది లేకుండా పోయింది. మీరు మీ కార్యకర్తలందరికీ మీరు అండగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో ఎలా పార్టీని లీడ్ చేస్తారు? మీ కుటుంబ బాధ్యతను ఎలా నెరవేరుస్తారు? శోభా, భూమా ఆశయాలను ఏ విధంగా నెరవేరుస్తారు? నేను రాజకీయాలకి మొదటిసారి శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను ముందడుగు వేసినప్పుడే ఇంకా నా లైఫ్ అంతా కూడా నేను ప్రజలకు అంకితం చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు చూసుకుంటే ఈరోజు పరిస్థితులు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు లేరు అంటే చాలామంది మరి టార్గెట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. కానీ భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అదే సిస్టము, అదే
మనం ఏదైతే మనం ఇన్ని రోజులు కార్యకర్తలు చేసుకుంటూ మనం వచ్చామో అదే విధంగా అన్ని పనులు జరుగుతాయి. ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా ఇచ్చుకుంటూ మరి అందరి కార్యకర్తలను కూడా ఈ 4-5 రోజుల తర్వాత నేను కలవడం జరుగుతుంది. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి లాస్ట్ వరకు భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసమే ఆయన ఆలగడ్డకి రావడం జరిగింది. ఆయనకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా మరి ఆలగడ్డకు వచ్చి కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవాలని అనుకున్నారు కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మేమందరం కూడా మళ్ళీ కష్టపడి ఏ రోజైతే ఎప్పుడైతే ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు చివరిగా దానికోసం ఆలోచించారు కాబట్టి తప్పకుండా మరి నంద్యాల కార్యకర్తలతో మళ్ళీ నేను మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా వాళ్ళతో ఆలగడ్డ కార్యకర్తలతో కూడా మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళందరికీ భరోసా ఇచ్చి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విజయవంతం చేయాలని కూడా వాళ్ళందరినీ కోరుకోవడం జరుగుతుంది. ప్రజల అభివృద్ధి కోసం భూమా శోభ ఆశయాల కోసం పనిచేస్తానని అఖిలప్రియ అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ,